ఇక్కడికి విచ్చేసినటువంటి పత్రికారులకు అలాగే పత్రికా అధికారులకు అందరికీ మా తరపున అభినందనలు సార్. మా తరపున కృతజ్ఞతలు మీకు తెలియపరుస్తున్నాము. ఇక్కడ సమావేశమైనటువంటి ముఖ్య కారణం, ముఖ్య ఉద్దేశం ఏమనగా గత 2-3 దినముల నుంచి న్యూస్ పేపర్లలో కడప ఎంఆర్ఓ వారి ఆదేశాల మేరకు ఒక ప్రాపర్టీ గురించి కడప టౌన్లో ఉన్నటువంటి మృత్యుంజయ కుంటకు సంబంధించినటువంటి ఆ ఏరియాలో ఉన్నటువంటి సర్వే నెంబర్ 754-1 ఈ భూమికి సంబంధించినటువంటి ఒక విషయమై గత 2-3 రోజుల నుంచి పేపర్లో కథల ప్రకారంగా ఎంఆర్ఓ గారి ఆదేశాల మేరకు పబ్లిష్ అవుతున్నాయి సార్. దీనికి సంబంధించినటువంటి ఈ సర్వే నెంబర్కి సంబంధించినటువంటి వాస్తవాలు వచ్చేసి ఎంఆర్ఓ గారికి తెలియక అవాస్తవాలతో ఆయన పబ్లిష్ చేయించుకుంటున్నారు. ముఖ్యంగా వాస్తవంగా ఈ సర్వే నెంబర్ 754/1 ఈ సర్వే నెంబరు మృత్యుంజయ కుంటకు సంబంధించినటువంటి ప్రాపర్టీ. అయితే గతంలో 16/2/2008 సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఉత్తర్వుల మేరకు అసైన్మెంట్ నిరుపేదలైనటువంటి పేదవారికి నివాస స్థలాన్ని మేము కేటాయిస్తాము అని ప్రభుత్వ ఆదేశాల మేరకు అప్లై చేయగా ఆ ప్రభుత్వ జీఓఎంఎస్ నెంబర్ 166 ఈ జీఓఎంఎస్ ప్రకారంగా కలెక్టర్ వారు ఒక పబ్లిష్ చేశారు. నిరుపేదలు అసైన్ ఉన్నటువంటి వాళ్ళు అప్లికేషన్ పెట్టుకోండి, ఇళ్ల స్థలాలు లేని వారికి మేము ఇళ్ల స్థలాలు కేటాయిస్తాము అని. అందులో భాగంగా వెంకట సుబ్బమ్మ, గురువయ్య, వీరమ్మ వీళ్ళతో పాటు ఇంకా 83 అప్లికేషన్లు కలెక్టర్ ఆదేశించినటువంటి ఆ ఆర్డర్స్ ప్రకారంగా 83 అప్లికేషన్లు అప్లై చేసుకుంటే అందులో 50 అప్లికేషన్లు మాత్రమే అర్హతకు సాధించాయి. ఆ 50 అర్హతకు సాధించినటువంటి అప్లికేషన్లలో ఎవరైతే ఇప్పుడు ఈ వీరమ్మ, సుబ్బమ్మ, గురువయ్య వీళ్ళ ముగ్గురికి కలిపి 12 సెంట్ల స్థలాలు కేటాయించారు. అది కూడా సర్వే నెంబర్ 754/1లో. సార్, ఎంఆర్ఓ వారు ఆదేశాలు ఏమంటే ఈ భూమి వచ్చేసి గవర్నమెంట్కి సంబంధించిన భూమి, ఈ భూమి పైన వచ్చేసి కలెక్టర్ వారు ఉత్తర్వులు ఇచ్చారు, దీనిని రద్దు చేయండి అని. అలాగే ఎవరైతే మా క్లయింట్స్ వల్లంకొండ వరదరాజులు వీళ్ళ ఫ్యామిలీ వీళ్ళు వచ్చేసి వీళ్ళ వెండర్స్ అయినటువంటి వెంకట సుబ్బమ్మ, గురువయ్య, వీరమ్మ వీళ్ళ దగ్గర నుంచి రిజిస్టర్ డాక్యుమెంట్ అలాగే వీళ్ళ ముగ్గురికి కూడా గవర్నమెంట్ వాళ్ళే వీళ్ళకు రిజిస్టర్ చేసి ఇచ్చారు. ఆ రిజిస్టర్ డాక్యుమెంట్స్ తమరందరికీ మేము ఇస్తాము, ఇప్పుడు పబ్లిష్ చేస్తాము. ఆ రిజిస్టర్ అయినటువంటి డాక్యుమెంట్స్ 34/13/2008, 34/14/2008, 34/15/2008 ఈ ప్రకారంగా గవర్నమెంటే వీళ్ళ పేరు మీద రిజిస్టర్ చేసి ఇచ్చారు. ఆ రిజిస్టర్ చేసి ఇచ్చేటప్పటికి ఆ సమయానికి ఈ భూమి వచ్చేసి గవర్నమెంటే తీసుకొని నిరుపేదలైనటువంటి వీళ్లకు రిజిస్టర్ చేసి ఇచ్చారు. వీళ్ళ నుంచి మా క్లయింట్స్ అయినటువంటి వరదరాజుల ఫ్యామిలీ వాళ్ళు వీళ్ళకు రిజిస్టర్ డీడ్ ద్వారా కొన్నారు. కొన్న తర్వాత ఆ భూమిలో వీళ్ళే ఇప్పుడు పొజిషన్లో ఉన్నారు. అలాగే 2008లో ఎంఆర్ఓ వారు అప్పుడున్నటువంటి ఎంఆర్ఓ వారు శాంక్షన్ చేసిన తర్వాత ఆథరైజేషన్ అయిపోయిన తర్వాత ఆయన ట్రాన్స్ఫర్ అయిపోయారు. ఆయన తర్వాత వచ్చినటువంటి ఎంఆర్ఓ వారు ఈ విషయంపై ఈ సర్వే నెంబర్ పైన ఇష్యూ రైజ్ చేశారు. ఆ విషయాన్ని కూడా ఎవరైతే మా వెండర్స్ అయితే ఉన్నారో వాళ్ళు ముగ్గురు హైకోర్టులో రిట్ పిటిషన్ వేసి ఆ రిట్ పిటిషన్లో ఈ అగెనిస్ట్ ఎంఆర్ఓ, ఆర్డీఓ వీళ్ళు ఇచ్చినటువంటి ఉత్తర్వులు చెల్లవు అని హైకోర్టు నుండి ఆర్డర్ కూడా తెచ్చుకున్నారు. ఆ ఆర్డర్ కూడా మా దగ్గర ఉంది. ఆ ఆర్డర్లో కూడా ఏదైతే గవర్నమెంట్ ఎంఆర్ఓ, ఆర్డీఓ వాళ్ళు ఇచ్చారో ఆ ఉత్తర్వులను డిస్మిస్ చేయండి అని ఇచ్చారు. దాన్ని ఫాలో చేయమని ఎక్కడ కానీ లేదు హైకోర్టు ఆర్డర్లో. అలాగే వాళ్ళకు వ్యతిరేకంగా వచ్చినటువంటి ఆర్డర్ను కూడా వాళ్ళు ఎప్పుడే కానీ ఛాలెంజ్ చేయలేదు. ఇప్పటి వరకు కూడా వాళ్ళు ఛాలెంజ్ చేయలేదు. అలాగే ఏదైతే ఈ సర్వే నెంబరు ఇది గవర్నమెంట్ ల్యాండ్ అని అంటున్నారు సార్, ఈ సర్వే నెంబరు 20/7/1971 ఆ సంవత్సరంలో 27/1971లో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ సర్వే నెంబర్ 754-1ను
మృత్యుంజయకుంట, తర్వాత దొంగల చెరువు నుండి ఆ భూమిని మున్సిపల్ కార్పొరేషన్లోకి విలీనం చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. ఆ ఉత్తర్వు కాపీ కూడా ఉంది మా దగ్గర. దాంట్లో ఎప్పుడైతే ఆ భూమిని రెసిడెన్షియల్ ఏరియా కన్వర్ట్ చేశారో మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు వచ్చేసి వీధి లైట్లు, రోడ్స్, డ్రైనేజ్ సిస్టమ్ విధిస్తూ అందులో మా దగ్గర నుంచి ట్యాక్స్ అనేది వసూలు చేస్తున్నారు. ఇప్పటి వరకు కూడా ఆ ట్యాక్స్ అనేది మేము పేమెంట్ చేస్తున్నాం. ఈవెన్ ఆ ట్యాక్స్ రిసిప్ట్స్ కూడా ఇప్పుడు కూడా మా దగ్గరే ఉన్నవి. అలాగే 2022వ సంవత్సరంలో ఎంఆర్ఓ వారు ఈ ల్యాండ్ విషయం పైన జోక్యం కలుగజేసుకోగా ఆ ఎంఆర్ఓ పైనటువంటి మా క్లయింట్స్ ఇప్పటికి కూడా ఇంజంక్షన్ 2022 ఓఎస్ నెంబర్ 1192/2022 కడప సివిల్ కోర్టులో దావా దాఖలు చేసి ఉన్నారు. ఆ దావా విచారణలో పెండింగ్ ఉంది. సార్, ఈ విధంగా వాస్తవాలు తెలియకోకుండా కడప ఎంఆర్ఓ వారు మా క్లయింట్స్ అనేటువంటి వరదరాజుల ఫ్యామిలీ పైన అవాస్తవాలుగా ప్రచురితం చేస్తున్నారు. ఇవన్నీ వాస్తవాలు తెలియకోకుండా వీళ్ళు చేస్తున్నారు. అలాగే సర్వే నెంబర్ 754-1 ఈ సర్వే నెంబర్ సబ్ డివిజన్ అయ్యి 754/6గా మారింది. ఇది చిన్న చౌక్లో ఉన్నటువంటి విలేజ్ ఫీల్డ్స్. ఈ సందర్భంగా మేము పేమెంట్ చేసినటువంటి రిసిప్ట్స్, ట్యాక్స్ రిసిప్ట్స్, అలాగే మా పేరు మీద రిజిస్టర్ అయినటువంటి డాక్యుమెంట్ ప్రజెంట్ ఇప్పటి వరకు కూడా మా దగ్గర ఉన్నటువంటి ఈ ఈసీలో మా పేరే రిఫ్లెక్ట్ అవుతా ఉంది. తర్వాత ప్రీవియస్లీ మా వెండర్స్ ఎవరున్నా వాళ్ళ పేరు కూడా రిఫ్లెక్ట్ అవుతుంది. ప్రొసీడింగ్ అవును సార్, అప్పుడు ఉన్నటువంటి ఎంఆర్ఓ వాళ్ళు వచ్చేసి ఏదైతే గవర్నమెంట్ ఇష్యూ చేశారో ఆ ప్రొసీడింగ్ ద్వారానే వాళ్ళు మాకు ఇచ్చారు. ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళు రైస్ ఎందుకురా అంటే కొద్దిమంది థర్డ్ పార్టీ వాళ్ళు కలిసి దీన్ని ప్రాపర్టీని లేకపోవడం వాళ్ళు ఆక్యుపేషన్ చేసుకోవాలనేటువంటి ఉద్దేశంతో ఈ విధంగా మా మీద ప్రెషర్ పెడుతున్నారు. సార్, ఈవెన్ కోర్టులో ఉన్నా కానీ మేము చెప్పాం సార్, కోర్టులో ఉందని, అయినా కూడా వాళ్ళు ఈ విధంగా చేస్తున్నారు. వీళ్ళు వల్లంకొండ వరదరాజులు, వల్లంకొండ కిరణ్ కూడా వేసామాడ కోర్టులో కేసు ఉండదు అనేసి ఆ బోర్డు ఈ పేపర్ వల్ల విలేకరులు ఏం చేసినారు, ఈనాడు పేపర్లోనూ మళ్ళీ దేంట్లో వేసినారో తెలియదు. వాళ్ళు వేయడం వల్ల ఎంఆర్ఓ వచ్చి ఆ బోర్డు కూడా తీసేసుకుని పోయినాడు. ఈ ఆస్తిని బోర్డు వేసి పలాని నెంబర్లో పలానా సుధాకర్ బాబ్జీ నెంబర్ అంతా వేసి పెట్టినారు. పెడితే ఆ బోర్డు మట్టంగా పెరుక్కొని పోయినారు. ఎందుకు పెరుక్కొని పోయినారో మాకు తెలియదు. కోర్టు కేసు పెండింగ్లో ఉండగా అది కోర్టుకు సంబంధించి ఇది కోర్టులో కేసు పెండింగ్ ఉంది అని అక్కడ బోర్డు రిఫ్లెక్ట్ అక్కడ మనం పెట్టింటే దాన్ని ఆ బోర్డును కూడా తీసేసినారు. తీసి ఈ విధంగా మళ్ళీ పేపర్లో వేసినారు. ఈ బోర్డు ఇదంతా ఇష్టం వచ్చినట్టు దోచుకుంటున్నారు ఆస్తిని, మీరు కళ్ళు మూసు. బోర్డు ఏంటి సార్, జడ్జి కోర్టు హైకోర్టు నుంచి ఆర్డర్స్ అన్నీ కంప్లీట్, కలెక్టర్, ఆర్డీఓ, ఎంఆర్ఓ, కార్పొరేషన్ అన్ని డిపార్ట్మెంట్లకు నోటీస్ హైకోర్టు నుంచి వచ్చింది సార్ 2022లో. మేము తెలుసు సార్, ఆల్రెడీ మా లాయర్ చెప్పాడు సార్. మీరేలండి అవన్నీ దాని గురించి మీరు ఆలోచించదండి అని చెప్పినాడు. ఒక ఆయన పలానా ఆయన మాకు ఊరికి కావాలని అబ్జెక్షన్ పెడతా ఉంటే మేము దానిపైన కూడా ఇంజెక్షన్ తెచ్చిపెట్టినాం సార్. తెచ్చిపెట్టినా కూడా మాకు ఇబ్బందులు కలిగిస్తా అని బోర్డు వేసినాం సార్. బోర్డు వేస్తా అంటే ఇంకా ఎందుకు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో బోర్డు వేసినాం. కోర్టులో కేసు జరుగుతుంది అనేసి వేస్తా అంటే ఆ బోర్డు కూడా వాళ్ళు పేపర్ వేయడము వీళ్ళు తీసేయడము జరిగిపోయింది. మాదే సార్, మాది కాకుండా మేము ఎందుకు మీటింగ్? అవును సార్, మాది మేము ఆక్యుపై చేస్తా అంటే అబ్జెక్షన్ పెడుతున్నారు సార్. అంటే ఇప్పటి వరకు పత్రికల్లో కూడాను అన్ని పేపర్లలో కూడాను ఇది వీళ్ళది కాదు ప్రభుత్వానికి సంబంధించింది అనేది అనేక కథనాలు వస్తున్నాయి. అవన్నిటికీ కూడాను ఛేదిస్తాం మేము దీనికి సంబంధించి. అంటే పేపర్కి వేస్తున్నారు కదా సార్, కోర్టు పెడితే అనవసరంగా తొలగించినారు కదా, ఇది కోర్టులో అవన్నీ ఏం లేవు సార్, అవన్నీ ఏం లేవు. వ్యక్తిగతంగా
ఏం సార్ ఎంఆర్ఓ అయింది సార్, కలెక్టర్ అయినా ఎన్నితులు మేము ఆడ ట్రై చేసినా కూడా ఇదే పేపర్ స్టేట్మెంట్ వస్తుంది సార్. అట్లా పేపర్ స్టేట్మెంట్ వచ్చేదానివల్ల మేము కోర్టుకి వేసి ఇంజక్షన్ ఆర్డర్ కోసం కూడా ప్రయత్నం చేస్తున్నాం సార్. మాకు ఫైనల్ ఏముంది సార్, మా స్థలం మేము తీసుకుని అది రూమ్లో వేసుకుని ఏదో ఇల్లు కట్టుకోవాలని ఉన్నాం సార్ ఆడ. ఇప్పుడు ఏంటంటే ఒక వ్యక్తి వల్ల ఇది మాకు ఇబ్బందిగా జరుగుతూ ఉంది. ఆ వ్యక్తి అనేవాళ్ళు ఒకటే పత్రికనే మా మీద టార్గెట్ చేస్తూ ఉంది. బహిరంగంగా రావడం లేదు, తెర వెనుక నుంచి పత్రిక ద్వారా నడిపిస్తున్నారు. పత్రిక అంటే వాళ్ళు పోయి పేపర్లో వచ్చినప్పుడు ఎంఆర్ఓ గారు స్పందించాలి కదా, ప్రభుత్వ అధికారులు స్పందించాలి కదా. ఏ పత్రికలో వచ్చినా ప్రభుత్వ అధికారులు అన్న కూడాను ఇప్పుడు నిన్న మాదే అన్న తర్వాత కూడాను బోర్డు పెడితే బోర్డు తీసేసినారు కదా మళ్ళీ. అవును సార్, అంతే సార్. మమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా, వాళ్ళు ఇబ్బంది పడకుండా అనవసరంగా లేనిపోయినవన్నీ రాసి మమ్మల్ని ఇబ్బంది పెట్టి మమ్మల్ని క్షోభ పెట్టి ఏమి రాదు. దానివల్ల కావాలంటే వెరిఫై చేసుకోనండి, రికార్డు వచ్చి అడగండి, మమ్మల్ని వచ్చి అడిగి రికార్డు ఏమయ్యా మీ రికార్డు అని మా లాయర్ సుధాకర్ బాబ్జీ ఆయన దగ్గరకు వచ్చి ఆయన అడగండి, లేకపోతే ఆయనతో మాట్లాడండి. ఫోన్ నెంబర్ కూడా పెట్టినాం దాంట్లో, ఆయన సుధాకర్ బాబ్జీ నెంబర్ అని కూడా పెట్టినా కూడా వాళ్ళు ఆ బోర్డు తీసేసినారు. ఎందువల్ల వాళ్ళకు భయమనా లేకపోతే మాకు భయమనా? మేము ఎందుకు పెడతాం ఆడ బోర్డు మాది కాకుంటే? చెప్పండి, మీరే చెప్పండి న్యాయము. ఏం సార్ ఈ పక్క సార్ ఇది అవును సార్, లెఫ్ట్ సైడ్ కాలేజీ పక్కన గోడ కానుకున్నాడు. అవును సార్, అది హైకోర్టు నుంచి 2022 నుంచి ఉంది సార్, నడుస్తుంది. మాదేని ఇచ్చినారు, పూర్తి డాక్యుమెంట్స్ అన్నీ ఉన్నాయి సార్. ప్రతిదీ E-Z ట్యాక్స్ కూడా కట్టినాము, అన్నీ అయిపోయినాయి. దానివల్ల ఇబ్బంది కూడా లేదు మాకు. కార్పొరేషన్లు కూడా కట్టి కనీసం కార్పొరేషన్ సార్ వాళ్ళు కూడా డీటీని ఫోన్ చేసి అది చెప్పినారు, ఇది కుంట అని. మాటికి కుంట అంటే కుంట కాదయ్యా, ఇది సబ్ డివిజన్ చేసి 754/6 అని ఇచ్చినారు. ఆల్రెడీ హైకోర్టులో జరిగిపోయింది, ఆర్డర్స్ వచ్చినాయని చెప్పినా కూడా వాళ్ళు కావాలని మేము వేసినాం సార్ ఇంజక్షన్ ఆర్డర్ కోసం. వాళ్ళు కూడా మళ్ళీ అదే ప్రకారం ఇచ్చింటే హైకోర్టు ఆర్డర్లో కూడా ఉండదు, కుంట కాదు ఇది అనేసి ఇచ్చినారు. ఆల్రెడీ ఎప్పుడో 2017లోనే ఇచ్చినారు సార్. అది దైవ నుంచి మమ్మల్ని అభివృద్ధి చేయండి, మీ పుణ్యం ఉంటుంది.